శ్రేయ గారు ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ సో హ్యాపీ మేడం. చాలా బాగుంది ఇది జాయిన్ అయ్యాక. నేను ఫస్ట్ స్క్రోలింగ్ బాగా చేస్తాను. చేసినప్పుడు ఫస్ట్ 51 రూపీస్. అది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా సింపుల్. బట్ అది వెరీ యూస్ఫుల్ అనమాట. ఒక్కసారి ఎందుకో నేను స్క్రోల్ చేస్తుంటే 51 రూపీస్ కదా, అంటే ఫ్రీ అంటే ఎవరు గబక్కని చూడరు. కానీ 51 రూపీసే కదా నీకు వెంటనే పే చేసేసి అనమాట. కానీ 51 రూపీస్ నా లైఫ్ చేంజ్ చేస్తుందని మాత్రం నేను అనుకోలేదు మేడం అసలు. ఇట్స్ వెరీ, నా లైఫ్ స్టైల్ మార్చేసింది అసలు. బిఫోర్ ఈరోజు 23 డేస్ నేను స్టార్ట్ చేసి, బిఫోర్ 23 డేస్ బ్యాక్ నేను వెరీ లేజీ ఉమెన్ ని. అసలు ఎంత లేజీ అంటే అంత లేజీ ఉమెన్ ని. ఇప్పుడు 1 మినిట్ ఖాళీ ఉండట్లేదు మేడం, అసలు బిజీ అయిపోయాను. ఎవరు కాల్ చేసినా బిజీగా ఉన్నారని చెప్తున్నా అనమాట. ఇది ఒక స్కూల్ లో జాయిన్ అయినట్టు నాకు ఫీలింగ్ వస్తుంది. పర్ఫెక్ట్ హెల్తీ లైఫ్ స్కూల్ లాగా. పర్ఫెక్ట్ గా టైం టు టైం ఫుడ్ తింటాం. ప్రాపర్ గా నిద్ర లేవగానే 4 కల్లా లేచిపోతాను నేను. 4:30 కల్లా. మార్నింగ్ లెగవంగానే సూర్య నమస్కారం ఫస్ట్. ఇంతవరకు నేను లైఫ్ లో ఎప్పుడు సూర్య నమస్కారం చేసిందే లేదు. అది చూస్తే నాకేదో చాలా కష్టం అన్నట్టు అనిపించేది సూర్య నమస్కారాలు. కానీ చాలా ఈజీ అయిపోయింది. ఫస్ట్ డే కన్నా ఈ 23 డేస్ ఇంకా చేయకపోతే ఇదిలాగా అమ్మో మిస్ అయిపోతానేమో అని అని చేస్తాను అనమాట. కంపల్సరీగా మిస్ అవ్వకుండా. ఓకే. బిఫోర్ అసలు కాళ్ళు ఎంత నడవనిచ్చే కాదు. అందరు నడుస్తుంటే నేను బ్యాక్ ఎక్కడో ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు అసలు ఇంత వర్క్ చేస్తారని నేను అనుకోలేదు అసలు. ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది నాకు అయితే మాత్రం. ఎంత తగ్గారు మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు? నేను ఈ రోజుకి 23 డేస్ మేడం. 3.5 తగ్గాను. మరి ఇంకే అద్భుతం కదా. బ్యూటిఫుల్ జర్నీ మేడం ఇది మాత్రం. నేను గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే నా హెల్త్ చాలా మెయిన్ అంతా బాగుంటది కానీ స్ట్రాంగ్ గా ఉంటాను, అంతా ఉంటాను కానీ నడవలేను ఎక్కువ. కాళ్ళు, నేనేంటంటే లేజీ ఉమెన్ లాగా అలానే కూర్చొని ఉంటాను కదా. కూర్చొని ఏమవుతుందంటే అలా కొన్ని ఇయర్స్ నుంచి కాళ్ళు లాగా నడవనివ్వదు. మెయిన్ కొంచెం ఇంట్లో నడిస్తేనే ఆ ఎబ్బో చాలా వర్క్ చేశానే అన్నట్టు అనిపించేది. ఇప్పుడు ఇంత వర్క్ చేస్తున్నా కూడా ఇంత తేలిగ్గా ఉందంటే బాడీ అంత తేలిగ్గా ఉంది. మెయిన్ సూర్య నమస్కారాలు ఒకటి, ఫుడ్ టైం టు టైము. అంతకుముందు నేను ఫుడ్ అంటూ స్కిప్ చేస్తా. ఏది టైం టు టైం తిన్నో, టిఫిన్ తిన్నో, ఎప్పుడు వండుకుంటానో తెలియదు. అలాంటి ప్రాపర్ లైఫ్ స్టైలే కాదు నాది. అలాంటిది కంప్లీట్ మార్చేశారు మేడం మీరు అసలు. మీ ప్రోగ్రామ్ డిజైన్స్ కూడా ఒక హోల్ ప్యాకేజ్ ఉంటది. ఇప్పుడు ఎవరైనా సరే ఊరికే వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ వరకే చూస్తారు. కానీ దీంట్లో అన్ని మైండ్, ఎలా మైండ్ బాన్ చేస్తేనే కదా మిగతా ఏదైనా కుక్ చేసుకోవాలన్నా ఇంట్రెస్ట్ వచ్చేది. అన్ని ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి. దానికి అన్నిటికీ రీజన్స్, దీనికి సోర్సెస్ ఉన్నాయి. అంటే దానికి అంటారు, అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది ఇక్కడ ప్రతి దానికి. చాలా బాగా హ్యాపీ మేడం నేనైతే జాయిన్ అయినందుకు. సూపర్ అండి. అండ్ మీ కోసం మీరు వండుకోవడం, తినడం ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. అంతకుముందు నేను ఇంత అంటే తెలుసు కానీ ఇలా వండాలి అని అన్ని తెలుసు, కానీ ప్రాపర్ గైడెన్స్ లేదు. ఇలా ఉండాలి, ఇది తీసుకుంటే దీంట్లో న్యూట్రిషన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, లేకపోతే ప్రోటీన్ ఉంటుంది, ఏ తింటే ఏది అనేది నాకు అన్ని ఉంటాయి. కానీ వండుకోను, కుక్ చేసుకొని ఓపిక ఉండదు ఫస్ట్. ఆ ఓపిక అనేది ఇప్పుడు ఆటోమేటిక్ ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఈ టైంకి ఉండాలి, ఆఫ్టర్నూన్ ఉండాలి, లంచ్ చేసుకోవాలి, డిన్నర్ చేసుకోవాలి అని ప్రాపర్ గా టైం టు టైం ముందే ప్లాన్ చేసుకొని చేసుకోవడం బాగా అలవాటైంది. నాతో పాటు మా హస్బెండ్, తను కూడా ఒక ప్రాపర్ ఫుడ్ తింటున్నారు హ్యాపీగా. తను కూడా చాలా, అంటే ఏది పెట్టినా నో ప్రాబ్లం, బట్ ప్రాపర్ ఫుడ్ తనకు కూడా వెళ్తుంది ఈజీగా. తను హ్యాపీగా ఉన్నారు. ఉమెన్ చేంజ్ అయితే ఫ్యామిలీ మొత్తానికి మంచి జరుగుతుందండి. యా షూర్, తప్పకుండా. మెయిన్ ఒక లైఫ్ స్టైల్, నాకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటైంది. అది మాత్రం నేను చాలా గాడ్ గిఫ్ట్ అనుకుంటాను మ్యామ్. మీరు మాత్రం ఎంత ప్రాపర్ గా డిజైన్ చేశారంటే ఈ ఈ హోల్ ప్రాసెస్ బ్యూటిఫుల్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ పేషెన్స్ గానీ అసలు హ్యాట్స్ ఆఫ్ మేడం.
ముందు నాకు ఫస్ట్ ఆ రోజు వెబినార్ వినేటప్పుడు మీ చెప్పిన వర్డ్స్ కానీ మీరు ఏదైనా సరే ఇక్కడ మేము కాల్స్ చేసి మీరు చేసేలా చేస్తాము ఓపిక్గా అని ఆ రోజు చెప్పారనమాట. ముందు ఏదంటే మనం జాయిన్ అవ్వాలంటే భయం వేస్తుంది. చేసుకుంటామా లేదా చెప్పి వదిలేస్తుంటారు కదా. కానీ ఇక్కడ చూద్దాం అన్నట్టు జాయిన్ అయ్యాను. నా ఓన్ ఫస్ట్ టైం నా ఓన్ డెసిషన్ తో వెంటనే చూడాలి, నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఫస్ట్ ఏంటి ఇంత లేజీగా ఉన్నాను, మెయిన్ షుగర్ మేడం. నాకు H1AC చాలా ఎక్కువ, అది తగ్గించుకోవాలి ఫస్ట్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలని నాకు తెలియదు, ప్రాపర్ గైడెన్స్ ఉండదు. అంటే నేను సింగిల్ గా హ్యాపీగా ఉండేదాన్ని, ఎవరు నన్ను అబ్సెషన్స్ పెట్టేవాళ్ళు కదా ఏం చేసినా. సో అందుకని ఎలా పడితే అలా తినేదాన్ని. ఇప్పుడు నేను మార్చుకోవాలి. ఏదో జాబ్ చేయను, బట్ నాకు స్మార్ట్ లాగా అందరిలాగా హెల్తీగా వాళ్ళతో పాటు స్పీడ్ గా నడవాలి, యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు డల్ గా ఉండకూడదు అని ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని జాయిన్ అయిపోయాను. అందరూ ఆశ్చర్యపోతున్నారు. మా వాళ్ళు అసలు ఇంత ముందు లేజీగా ఉండేదానివి, ఇప్పుడు నువ్వుగా బిజీ అయిపోయావు, అసలు సూపర్ అని చెప్తున్నారు అందరు. అమ్మ వీళ్ళంతా మంచి విషయం కదండి. చాలా బాగుంది, మంచి జర్నీ. అవును మేడం. ఫుడ్ కూడా చక్కగా అందులోకి అందరూ ఉంటారు కదా పార్టిసిపెంట్స్, వీళ్ళంతా ఏం ఫుడ్ తీసుకుంటున్నారని వాళ్ళతో పాటు మనం కూడా యాక్టివ్ గా ఉండి ఇంకా కొంచెం చాలా తెలుసుకున్నాను. వీటిలో న్యూట్రిషన్స్ ఉంటాయి, వీటిలో ఉంటాయి, ఇట్లా వండుకోవాలి, ఇలా తినాలి అనేది. మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాటకి హాస్పిటల్కి పరిగెత్తకుండా మన చేతిలో ఉన్నదాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం తినకుండా. ప్రాపర్ గా ఆ ప్రాపర్ తినేది తెలియాలి ఫస్ట్. ఆ తెలియాలంటే ఏదో ఒకటి మనకి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ మనం కరెక్ట్ గా కనుక్కోవాలా. ఆ కనుక్కునే టైం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదు. పట్టుకొని ఎలాంటి స్టాండర్డ్ గా ఉంచుకొని దాని లైఫ్ లో ఒక్కసారి చేసామంటే లైఫ్ స్టైల్ యూజ్ చేసుకోవాలి. కానీ మీది మాత్రం ఒకవేళ మీది ఇంతవరకు ఉండి మీ కోర్సెస్ అయిపోయి తర్వాత వెళ్ళినా మేము చేసుకునేలాగా ఉంది మీ ప్రోగ్రామ్ మేడం. అసలు అది చాలా ఈజీగా చేసుకునేలాగా ప్రాసెస్ డిజైన్ చేశారు మాకు. హెల్త్ అంటే జర్నీ కాదు, లైఫ్ లాంగ్ జర్నీ. కాబట్టి మీకు అన్ని తెలిసి ఉండాలి, ఏది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో మీరు తెలుసుకోవడమే హెల్త్. అది నేను నేర్పించాలన్నది నా ఉద్దేశం. అవును, వెయిట్ గురించి కాదు, ముందు మైండ్ పీస్ఫుల్ గా ఉంటేనే ఇది వస్తుంది. మీరు హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండాలి అని ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నారు. అది మెయిన్, లేడీస్ కి అది కావాలి. మన ఎన్వైరన్మెంట్ అసలు అది లేక ఎలా పడితే అలా తినేస్తారు. ప్రాపర్లీ దీన్ని మాత్రం మిస్ చేసుకోకూడదు మేడం. ఎందుకంటే గాడ్ కొన్ని మాత్రమే క్రియేట్ చేస్తారు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ లా ఉంది మనకి. ఏదో హార్డ్ లాగా ఇది తినద్దు అది తినద్దు, అన్ని తినొచ్చు. మెయిన్ హెల్దీ అట్మాస్ఫియర్ మేడం, ఫ్రెండ్లీగా హెల్దీ అట్మాస్ఫియర్, అది నాకు చాలా నచ్చింది అసలు ముందు.